అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ వెంగమాంబ తల్లి అండ నాకు ఎప్పుడు ఉంటుంది. అందరికీ నమస్కారం. రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను. నా అనుభవాన్ని బాధని పంచుకుంటూ ఒక మహిళ పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే జాగ్రత్త అని చెబుతూ ఒక మెసేజ్ ఇచ్చానే కానీ నేనేదో ఎమ్మెల్యే గారిపై కక్ష సాధించాలనో లేకపోతే నాకేదో న్యాయం జరగాలనో చేయలేదు. నేనేమీ ఎమ్మెల్యే గారితో తలపడాలనుకోవట్లేదు. నా మెసేజ్ ఎక్కడో రాంగ్గా కన్వే అయింది అని చెప్పి ఒక క్లారిఫికేషన్ మీ అందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. నిజాలు అందరికీ తెలియాలి అనే ఉద్దేశం తప్ప ఈ వీడియో వెనుక కూడా మరి ఏ ఉద్దేశం లేదు. విషయానికి వస్తే ముందుగా నా పరిచయం వెంగమాంబ దేవత పుట్టింట్లో జరిగింది. ఏరుకొల్లు గ్రామం అయితే ఒక రోజు నేను పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను 4 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను సార్. మీ గురించి విన్నాను. నేను మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సేవ చేయడానికి వచ్చారు, మీ గురించి 4 మాటలు మాట్లాడాలంటే ఆ రోజున అమ్మాయి వీడియో చేయడం జరిగింది. అప్పుడు మొదటి పరిచయం. నేను ఎందుకు ఫోన్ నెంబర్ తీసుకుంటాను, నా టీం తీసుకొని ఉంటుంది ఫోన్ నెంబర్ అన్నారు. కానీ స్వయంగా ఎమ్మెల్యే గారే ఉమెన్ అడ్వైజరీ టీంలో జాయిన్ చేసుకుంటానని చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. వారాన్ని నెంబర్ తీసుకోవడం జరిగింది. నేను ఎవరి నెంబర్లు నేను తీసుకోను. ఏదైనా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు మన స్టాఫ్కి చెప్తాను, వాళ్ళ నెంబర్లు తీసుకొని రాసి పెట్టండి, పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అని రాసి పెట్టండి, ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు చెప్తామండి. మాకు స్పెండ్ చేసిన చాలు, లేదంటే 1 అవర్ స్పెండ్ చేసిన చాలు, జస్ట్ ఐడియాస్ వీటి కోసం. ఓకేనా? నీకు ఇష్టమైతేనే పెడతాను. కొన్నిట్లో యూత్ కమిటీస్ లో ఉన్నారు. ఒకసారి నెంబర్ చెప్తాను. 9491. అబద్ధాలు చెప్పి మీ పైన ఆరోపణలు మోపాల్సిన అవసరం నాకు అస్సలు లేదు ఎమ్మెల్యే గారు. ఎవరో చెప్తే చేయాల్సిన అవసరం నాకు లేదు. మీ పైన ఫాల్స్ అలిగేషన్స్ చేసి నేనేం సాధిస్తాను ఎమ్మెల్యే గారు? నువ్వేం చేస్తున్నావు అంటే తల్లి, 1 ఇయర్ వర్క్ చేశానని చెప్పింది. మనకి వర్క్ చేయలేదు, 1 ఇయర్ వర్క్ చేయలేదు. మన దగ్గర క్లియర్గా డేటా ఉంది. 3 months అంగన్వాడీ కోఆర్డినేటర్గా చేశాను. బట్ ఐ డోంట్ టేక్ ఎనీ సాలరీ ఫర్ దట్. నేను ఎమ్మెల్యే, అది కాకుండా మొన్న కొత్తగా అయిన ఎమ్మెల్యేని నేను 29లో మీకు టికెట్ ఇచ్చేది ఏంది? ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, నువ్వు మరో తేజస్విని అవుతావు, నువ్వు 2029 అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్గా నన్ను ఎంకరేజ్ చేశారు, ప్రోత్సహించారు. కంప్లీట్గా సిస్టమేటిక్ డిస్కనెక్ట్ చేసిన మీరు మళ్ళీ 1 year తర్వాత నన్ను మానస ద్వారా కాంటాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ఎమ్మెల్యే గారు? కేవలం నాకు ఆ కాల్ రావడం వల్లే కదా ఈ విషయాలన్నీ రీకాల్ చేసుకొని నేను మహిళలకు ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి వీడియో చేయడం జరిగింది. నాకు ఎవరైనా పొలిటికల్గా తెలుసు అంటే అది మీరు మాత్రమే. నాకు మీ పైన చాలా గౌరవం ఉంది ఎమ్మెల్యే గారు. కానీ మీరు ఏం చేసినా ఎంత బాధ పెట్టినా భరిస్తాను అని మాత్రం అనుకోకండి. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని. నేను ఏ గ్రామానికి మహిళా నేత కాదు, నాయకురాలు కాదు. ఒక జస్ట్ టీడీపీ సభ్యత్వం ఉన్నటువంటి ఒక జస్ట్ ఓటర్ని. ఈ సామాన్య ఓటర్ ఫోన్ నెంబరు ఎమ్మెల్యే గారి ఫోన్లో 28 unread మెసేజెస్తో వెంగమాంబ విఐపి అడ్వైజర్గా ఉంది. ఆ పీస్ ఆఫ్ వర్క్ చేయమని చెప్పారు. అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి విజిట్ చేసి ఒక లిస్ట్ రాసుకురామ్మా, వాలంటీర్ వర్క్ అది. నేను జస్ట్ పీస్ ఆఫ్ వర్క్ చేయడానికి వచ్చిన వాలంటీర్ అయితే విఐపి అని ఎందుకు ఉందండి? అడ్వైజర్ ఎవరికి చెప్పండి? ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫోన్ చూపించారు కదా. అసత్యపు ఆరోపణలు చేసినంత మాత్రాన మీరు అల్లిన కథలు, మీరు చేసిన ఆరోపణలు నిజాలైపోవు ఎమ్మెల్యే గారు. విజయవాడలో ఏదో ట్రాప్ చేయడానికి ప్రయత్నించానని ఈవెన్ నాకు కూడా తెలియకపోయి ఉండొచ్చు అన్నారు. ఓకే, అదే నిజమై ఉంటే ఈరోజు నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాది అన్న మీరు ఆ రోజు ట్రాప్లో చిక్కుకున్న నన్ను ఎందుకు కాపాడలేకపోయారు ఎమ్మెల్యే గారు? ఒక చిన్న మెసేజ్ పంపిస్తే నేను కానీ నా కుటుంబం కానీ అలర్ట్ అయ్యేవాళ్ళం కదా. నా చుట్టూ జరుగుతున్న ట్రాప్ నుంచి తప్పించుకునేదాన్ని కదండి. కానీ ఆ ట్రాప్ అనేది ఒక అబద్ధం. నేను ఎందుకు వెళ్ళాను అనడానికి సాక్ష్యం ఉంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రజలను తమ తప్పు లేదు అని నిరూపించుకోవడం కోసం కథలు చెప్పి నన్ను తప్పుగా చిత్రీకరించారు. ఒక మహిళగా సాటి మహిళకి అన్యాయం జరగకూడదు అని నేను సందేశం ఇవ్వడం తప్ప? ఇలా నిజాలు నిర్భయంగా చెబితే డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఫేమస్, ఇంకా ఓవర్ నైట్ స్టార్ అని చెప్పి హద్దులు మీరు మాట్లాడతారా? ఎంక్వైరీనే చేయక ముందే 25 lakhs ట్రాన్సాక్షన్ అంటూ ట్రాపింగ్ అంటూ తప్పుగా మాట్లాడతారా? ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న చాటింగే కానీ, మీరు చేసిన అలిగేషన్స్ లైక్ 25 lakhs ట్రాన్సాక్షనే కానీ, ట్రాపింగే కానీ
నన్ను కర్ణాటక నుంచి ఆంధ్ర రప్పించడమే గాని ప్రతి విషయం బయటికి రావాలి. ఈ విషయాన్ని డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా అందరికీ నిజాలు తెలియాలి. నిజాలు చెప్తే అనవసరమైన ఆరోపణలు చేసి నన్ను కించపరిచే మాటలు మాట్లాడతారా? మీరు చెప్పిందే నిజం, నేను చెప్పిందే అబద్ధం అయితే నెరవాడ వెంగమాంబ తల్లి గుడికి రండి. వెంగమాంబ గుడిలో ప్రమాణం చేద్దాం. తప్పు చేసిన వల్ల నా తల్లి ఊరికే వదిలిపెట్టేది కదా. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది కూడా అదే, మహిళల గురించి జాగ్రత్త పాలిటిక్స్ అని. చూసారా, ఒక మహిళ నోరు తెరిచి నిజం మాట్లాడితే ఎన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు అనేది ఇదే ఒక ఎగ్జాంపుల్. గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు, మా కుటుంబాలు, మా గ్రామాలు ప్రాణం ఇస్తారు టీడీపీ అంటే. ఇలాంటి విషయాల వల్ల మీరు నేను కాదు నష్టపోయేది, పార్టీ నష్టపోతుంది. నేను కేవలం మహిళలకి జాగ్రత్తలు చెప్తూ చేశాను. కానీ మీరు చేసిన ఈ రచ్చ వల్ల ఏ మహిళ ధైర్యం చేస్తుంది ఎమ్మెల్యే గారు పాలిటిక్స్ లోకి రావడానికి? ఇదివరకు ఎవరో ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు మీరు, రేపు ఇంకొకరు. బట్ పార్టీ ఈస్ కాన్స్టెంట్. టీడీపీ ఈజ్ ఆల్వేస్ టీడీపీ. ఐ ఆల్వేస్ స్టాండ్ విత్ మై పార్టీ. అండ్ నాకు తెలిసిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కేవలం ఒక ఎమ్మెల్యే గారు మాత్రమే, అది మీరే. ఏదేమైనా నిజం బయటికి రావాలి. ఐ ఫైనల్లీ రిక్వెస్ట్ సిబిఐ ఎంక్వైరీ. నాది ఎప్పటికీ ఒకటే అజెండా, అది టీడీపీ జెండా. ఫర్ ఎవర్ టీడీపీ.